అన్న దాదాపుగా ఈ 10 నెలల కాలంలో పెన్షన్‌ని 3000 నుంచి 6000 చేశారు. అట్లాగే పథకాలు ఏమన్నా అంటే ఇంట్లో గ్యాస్ సిలిండర్‌లని గాని ఈ పథకాలన్నీ ఇస్తున్నారు. ఎట్లుందంటారు పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. హ్మ్. అంతా బాగుంది. ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుంది. ఎందుకంటారు? అప్పుడంటే తక్కువ పెన్షన్ ఇచ్చాడు. బండ్లు కూడా రేట్లు తగ్గియలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక నిదానంగా ఒక్కొక్కటి చేస్తానమ్మా తల్లికి వందనం గాని లేకపోతే స్త్రీనిధి గాని ఇవన్నీ కూడా ఇస్తానంటున్నారు. అవును. ఆయన నమ్మకం ఉందా? ఆయన నమ్మకం ఇస్తారంటే ఉంది. ఆ? నమ్మకం ఉంది. 3000 నుంచి 6000 చేస్తారు అనుకున్నారా ఆయన మీరు? అనుకోలేదు. ఆ. ఎన్నికల హామీ నెరవేర్చారంటారా? నెరవేర్చారు. ఆ. ఎలా ఉంది పరిపాలన? ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పవన్ కళ్యాణ్ గారు గాని బాగానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మీరు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను వస్తాను మళ్ళీ నేను బటన్లు నొక్కుతానని చెప్పి అంటున్నాడు ఆయన. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉండదు బాగుంది. ఇప్పుడైతే బాగానే ఉంది బాగానే పరిపాలన. ఉంది. మేము మళ్ళీ కూడా దానికే వేస్తాం. ఎవరికి వేస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం. కూటమి ప్రభుత్వానికి. ఎందుకు? మాకు ఫస్ట్ నుంచి అది అభిమానం. సో ఈ రోజు పెన్షన్లు అని కానీ ఏదైనా మీకు కొంత లబ్ధి జరుగుతుంది. అవును. బాగానే ఉందంటారు పాలన. బాగుంది. రోడ్లు ఈ ప్రధానంగా రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి ఈసారి. బాగానే వేస్తున్నారా? అభివృద్ధిలో బాగుంది. ఆ. ఇది ఏం డౌట్ లేదు. గ్యారెంటీగా అన్ని ఆయన ఉన్నన్నాళ్ళు గట్టిగా బాగానే చేస్తాడు. పెన్షన్లని కానీ లేకపోతే గతంలో ఎవరైతే అర్హత లేకపోయినా కూడా వాళ్ళు వికలాంగులని చెప్పి కొన్ని పెట్టుకున్న పెన్షన్లు కానీ అవన్నీ కూడా తీసేసి వాలంటీర్లకు ఇచ్చిన పవర్ఫుల్ అటు ఉంటుంది. వాళ్ళు ఇచ్చారు కాబట్టి రాసేసారు. వాళ్ళకి అప్పచెప్పాడండి అయ్యి, అందుకని వాళ్ళు రాసేసారు కొన్ని అటు ఇటుగా. ఉన్నా లేకపోయినా ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులు ఇవ్వడం ఎంతవరకు ఉంది సార్? వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? సచివాలయం బాగానే ఉంది. వాళ్ళు ఇచ్చేస్తున్నారుగా. ఏముంటలే 12 ఒంటి గంటకల్లా చేస్తున్నారు తిరిగి. అమరావతి బాగా డెవలప్ అవుతుందండి, ఏం డౌట్ లేదు. బాగా ఇది అవుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రేట్లు పెరిగినాయి అంటారు. భూముల రేట్లు కానీ లేకపోతే స్థలాలు ఎందుకు పెరగట్లేదండి? మరి పెరగకపోతే ఏం ఆడి నుంచి వచ్చింది మరి? 40-50 లక్షలు ఉండేది మరి 5 కోట్లు కూడా అమ్ముతుంది ఇప్పుడు అక్కడ. మరి పెరగటం అదేగా. ఎకరం 1.5-2 కోట్ల దాకా కొన్నారు. మరి రేట్లు పెరిగినాయి కదా. అదే మరి ఏదో ఆశ ఉండబట్టే కదా ఇక్కడ ఏదో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అవును, ఉండబట్టే ఆ రేటు కూడా పెరగటం. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి ఆయన సాధించింది ఏంటి సార్? ఏమి సాధించలేదు. పోనీ ఎక్కడైనా డెవలప్మెంట్ ఏం లేదు. అటు కర్నూలు కానీ ఎక్కడ ఏమి లేదు. సో అందుకే జనాలు వద్దనుకున్నారంటారా? వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నంతకాలం వీళ్ళకి పర్వాలా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఏం కాదంటారా? సరే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, సంవత్సరం అయిపోయింది కదా, 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తానంటున్నాడు. ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? అది జనంలో ఉన్న మార్పును బట్టి ఉంటుందండి. జనం అభివృద్ధి జరుగుతుంటే ఇదేం చేస్తారు? ఎట్ట వెళ్తారు? ఇప్పుడు మనం పోయినసారి చూశారుగా, ఏమొచ్చింది? 11 సీట్లు వచ్చింది. మరి తర్వాత ఈసారి ఇంకెట్ట వస్తాయని ఎట్ట అనుకోవాలి? సో కళ్ళ ముందు అభివృద్ధి కనపడుతుంది. అన్ని ఇప్పుడు అభివృద్ధి కనపడుతుంది. ఎక్కడో లోన గ్రామాలకు కూడా ఇది చేస్తుంటే ఇంకా ఇది చేస్తే ఏముంది సార్? దాదాపు 10 నెలలు అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజున ప్రధాన రహదారులు ఎక్కడ చూసినా కూడా కొంచెం మార్పు కనపడుతుంది. అలాగే గ్రామ స్థాయి నిధులు ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కానీ గతంతో పోలిస్తే ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఎలా ఉందండి? మార్పు బాగానే ఉంది. రోడ్లు వేస్తున్నారు, పెన్షన్ల కూడా నెల ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రెస్ ముందుకు వచ్చి అసలు ఏమీ లేదు, కేవలం ఏదో సూపర్ 6 సూపర్ 7 అనే దొంగ హామీలు ఇచ్చి వచ్చారు తప్ప నేను నొక్కిన బటన్ నొక్కే కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. కష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదంటారా? అవి చేసే పనులు బట్టి ప్రజల్లో వచ్చే మార్పుని బట్టి ఉంటుంది. అది మళ్ళీ మోడీ గారు రాబోతున్నారు సార్. మళ్ళీ అంటే ఆగిపోయిన అమరావతిని మళ్ళీ తిరిగి ప్రారంభించడం, పునర్వైభవం దిశగా మళ్ళీ అడుగులే పడబోతున్నాయి. ఈసారైనా కొద్దిగా మనకంటూ క్యాపిటల్ చెప్పుకోవడానికి ఉంటుంది అంటారా? ఈసారి నిలబడతాం బాగానే జరుగుతుంది. ఈసారి బాగానే జరుగుతుంది. ఎట్లుంది సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? వీళ్ళు కూటమి ఇట్లా ఉన్నంతకాలం వీళ్ళకి బాగానే జరుగుతుంది. తిరుగుండదంటారు. సో అంటే ఇప్పుడు కొద్దిగా మార్పు ఉందంటారా సార్? రైతుల పరంగా కానీ లేకపోతే అమరావతి రాష్ట్రం పరంగా కానీ? అవును, మార్పు ఉంది. అమరావతి డెవలప్ అవుతుంది గ్యారెంటీగా. రైట్, నమ్మకం ఉంది మీకు. మరి ఈ పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు కదా, ఆయన కొద్దిగా టైం ఇవ్వండి, కొంత సమయం ఇవ్వండి అని చెప్పాడు. ఎవరైనా కొంత టైం పట్టుద్దిలే, ఎవరికైనా టైం పట్టుద్ది. వచ్చిన తర్వాత వెంటనే అట్టేస్తారు. ఈ రోజున ఈ వయసులో కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారంటే ఎట్లుంది బాబాయ్? పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది.
ఎందుకు ఎందుకు బాగుందంటారు? ఎందుకు? ఏది మామూలుగా పెన్షన్ మామూలు అప్పుడు జగనోళ్ళు కొండూరులో ఇచ్చారు. మేము ఇక్కడి నుంచి పోయి కొండూరులో ఏం చేయాలి మేము? అవును ఆ? అవును, మీరే కదా చాలా మందికి సెంటున్నర స్థలాలు ఆ, వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఒక 5-6 కిలోమీటర్ల అవతలకే ఇచ్చారు తప్ప దగ్గరలో లేవు. లేవు. కనీసం వసతి ఉందా ఇప్పుడు అక్కడ? మాకు ఒంట్లో బాగోదు, గవాళ్ళు ఇక్కడ డాక్టర్లు ఉండారు, వెళ్తాం ఆడ బాగోదు, తెనాలి వెళ్ళాలి, ఈలో మర్చిపోతాడుగా. ఊరు ఎలకలకి ఇచ్చారు. యాడో ఊరికి చివరి పెట్టి మాకు ఎందుకు ఆ బాధ? ఉమ్. ముట్టే ఊళ్ళో ఇయ్యమన్నాం, ఉమ్. ఎవరు మాట్లాడతల్లా. మాకు కనీసం అక్కడ సౌకర్యాలు అయినా ఉన్నాయమ్మా, కాలువలని కానీ, లేకపోతే మంచినీళ్ళు ఏమీ కానీ? లేవు. మేము అసలు ఆ ఇళ్ల స్థలం ఇచ్చినప్పుడు అప్పుడు పోయాం, ఇక అంతే, మళ్ళీ మేము పోలా అంతే అంతే. ఇప్పుడు ఎందుకు? ఉపయోగం లేకుండా నేను పెట్టాను అంటే, ఇప్పుడు నిన్నటి అన్నం ఈ రోజు నేను పెట్టాను పాచిపోయిన అన్నం అంటే ఎట్ట దానివల్ల కుదురుద్ది? ఉపయోగం ఉందమ్మా? ఉపయోగం లేదు మరి. చెప్పడానికైతే చంద్రబాబు నాయుడు గారు పల్లెటూరులలో 3 సెంట్లు స్థలం, సిటీల్లో అయితే 2 సెంట్లు స్థలం ఇస్తా అంటున్నారు. అట్లాగే పెన్షన్ కూడా చెప్పిన టైంకే 3,000 నుంచి 4,000 చేసి కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. పెన్షన్ వస్తుంది, టయానికే వస్తున్నాయి. ఏమైనా తగ్గిస్తున్నారా? తగ్గీయటం ఏం లేదులే గాని జగన్ గారు నేనే బాగా చేశాను సెంటు స్థలాలు ఇచ్చాడు. ఏ ఇచ్చాను. సుఖం? ఎందుకు ఆ. ఇచ్చాడు గీయటం? ఎందుకు ఊళ్ళో లేదే యాడో అడవిలో ఇస్తే మేము ఏడపోయి ఉండవు. 100-150 మందికి కొండూరులో ఇచ్చారు. ఎవరు పోవట్లేదు ఆడికి. ఇచ్చారు. ఆ, అక్కడికి ఎవరు వెళ్ళట్లా. ఆ. అక్కడ ఎవరైనా ఉన్నారా? మరి 211 మంది 211 మందిలో ఒక్కళ్ళు కూడా లేరాడ. ఎవరు ఉండట్లా? ఆహా, ఆ. అందరు ఎడితే ఉంటాం, లేత లేదు అంటున్నా. అంతే. ఉమ్. ఏడో ఊరు కానీ అంతేగా, ఊర్లోకి పోయి ఊర్లో ఏడుంటాము. మనిషి సాయం ఉంటాడు పక్కన. ఇప్పుడు ఇక్కడ అంటే గవాళ్ళ ఒంట్లో బాగోపోయిన పక్క వాళ్ళన్నా ఎవరన్నా వచ్చి అయ్యో బాగోలేదు రాజుగారికి అని అంటారు. అవును, ఇప్పుడు ఆడెవరు? మనకు తెలిసింది ఎవరు, తెలియంది ఎవరు? అవును. ఆడ ఇల్లు వేసుకుంటాము, మంచినీళ్ళు లేవు, ఒక మందులు లేదు, ఏమీ లేవు. మా ఊరుకుంట సౌకర్యం ఆడ ఉంది, అది ఆడో ఊరు పొలాల మధ్యలో ఇచ్చాడు. ఉమ్. ఏం సుఖము? కనీసం ఈ ప్రభుత్వంలో అయినా కొంచెం మంచిగా ఊళ్ళో మాకు ఇళ్ల స్థలం ఇచ్చి మాకు ఇల్లు ఇస్తే అంతేనయ్యా, మాకు ఇంకేం అవసరం లేదు. పెన్షన్ అయితే అవుతుంది. బానే ఉందంట ఒక ప్రభుత్వం ఇప్పటి వరకు పర్వాలా? పర్వాలా, పెంచినది బాగానే వస్తున్నాయి, పర్వాలా. మరి ఈ 10 నెలల కాలంలో పరిపాలన గురించి చెప్పండి సార్. పరిపాలన బాగా ఉందండి. రోడ్లు కానీ, లేకపోతే పెన్షన్లు అని కానీ, ఇసుకని కానీ, అన్నా క్యాంటీన్లు అని కానీ అసలు ఎట్లా ఉందంట? పరిపాలన బాగానే ఉంది సార్. మరి ఏం లేదు, నేను బటన్ నొక్కిందే అద్భుతంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అవన్నీ ఆ మాట ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేనే వస్తానని కూడా చెప్తున్నాడు ఆయన. అవన్నీ ఆ. ఎవరి కాళ్ళు ఇప్పుడు కింద ఉన్నాడు, నేను పైకి వస్తానని చెబుతానే ఉంటాడు. ఎవరైనా అంతే, కాళ్ళు ఉన్నప్పుడు అంటే వాళ్ళు ప్రజల ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరంటారా? ఏం పెద్దగా లేదులేండి. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెళ్ళి డైరెక్ట్ గా ఆయన వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్లు పరిశీలిస్తున్నారు. ఇట్లా ఈ తరహా పరిపాలన ఎప్పుడు గమనించారు మీరు? లేదులేండి. జగన్ గారు ఉన్నప్పుడు సీఎం గా బయటకు వచ్చి లేదులేండి, ఆ. గమనించలా. ఉమ్. ఇప్పుడు పరిపాలన కొంత బాగుంది. మార్పు అయితే ఉందంటారా? మార్పు ఉంది. అనుకుంటున్నారు దాదాపు 10 నెలల పరిపాలన. ఈ రోజు రోడ్ల పరిస్థితి కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు నేను తీసుకురాగలను, పరిశ్రమలు తెస్తాను అని చెప్పి చంద్రబాబు గారు పదే చెప్తున్నారు. ఇప్పుడు వరకు బాగానే ఉండి బాగానే చేస్తున్నారు పర్వాలేదు. ప్రస్తుతానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను నా తర్వాత ఎవరైనా నేను చేసిన దాంట్లో ఎవరు చేయట్లేదు. పార్టీల వాళ్ళు అనుకుంటారు, సహజమే, అది ఏముంటుంది, నేనే బాగా చేశాను అని అనుకుంటారు. ఏ పార్టీ కాబట్టి అవును. కానీ వాస్తవాలు కళ్ళ ముందు కనపడే ఉంటాయి కదా. కనపడ్డా కానీ ఒప్పుకోరుగా. ఆ. కనపడ్డా కానీ ఒప్పుకోరు, మేమే చేస్తున్నామని అనుకుంటారు. ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన, రోడ్లు అవి బాగానే వేస్తున్నారు. బానే ఉంది. ఇప్పుడు ఆయన 1.5 సంవత్సరం తర్వాత ఇచ్చాడు, వీళ్ళు కూడా అదే ఇస్తారు. అవును. సో అదే కొంత టైం అయితే ఇవ్వాలంట. ఎవరికైనా అంతేగా, ఉమ్. టైం లేకపోతే ఆడ నుంచి తెచ్చిస్తారు మరి వాళ్ళు. రోజా గారు, అంబటి రాంబాబు గారు అసలు మేము రాగానే ఇచ్చేసాము, అసలు వీళ్ళకి చేత కాదు, వీళ్ళు ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు తప్ప. రాగానే ఇచ్చారంటే 1.5 సంవత్సరంన్నరకి ఇచ్చారు వాళ్ళు కూడా. 1 సంవత్సరాల లోపు ఏమి ఇవ్వలేదుగా, ప్రజలకు కూడా తెలుసుగా. అవును. సో మొత్తం మీద అయితే కొంత మార్పు ఉందంట. మార్పు ఏముంది, అభివృద్ధి కనపడుతుంది, ఇంకా కనపడుద్ది వచ్చే ఈ రోజు కేంద్రంలో కీలకమయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా ఎంపీలు కానీ. అక్కడ నుంచి నేను ఏదైనా తెచ్చుకోగలను, సాధించగలను అని చెప్తున్నాడు. అలాగే తీసుకొచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఇంత తీసుకొచ్చాను. చేస్తున్నారుగా. నిధులు. నిధులు చేస్తున్నాడు, ముందు ఇంకా అభివృద్ధి చెందుద్ది. పథకాలు ఇప్పటి వరకు అయితే ఈ పెన్షన్లని కానీ, లేదా ఉచిత ఇసుకని కానీ అని బాగానే బాగానే ఉందా సార్? బాగానే చేస్తారు. టైంకి ఇస్తున్నారంటారు పెన్షన్లు? పెన్షన్ ముందే ఒకరోజు ముందే ఇస్తున్నాడు, ఒక రోజు ముందే. బానే ఉందంట. ఈ రోడ్లు ప్రధానంగా మీ పల్లెటూరులో గ్రామ స్థాయిలో ఎట్లా ఉన్నాయి సార్ పరిస్థితి? గ్రామ స్థాయిలో బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది ప్రస్తుతానికి.